ఏదో రాష్ట్రంలో జరిగిపోతోందని హడావిడి చేయడం, ఆ తర్వాత మళ్ళీ 4 రోజులు ఏదైతే యలహంక ప్యాలెస్కు వెళ్ళిపోవడం, ఇదే ఆయన తీరుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతోంది అంటూ ఇప్పుడు ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా లేనటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి శాఖకు సంబంధించిన దాంట్లో అవినీతి కావచ్చు, లేదంటే తను బయటకు వస్తే చెట్లు నరికేయడాలు, 144 సెక్షన్లు పెట్టడాలు, పూర్తిగా అక్కడున్న దుకాణ సముదాయాలు మూసేయడాలు, ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టడం, వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేయడం, ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆ సీనియర్ లీడర్స్ అని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఆ తర్వాత సామాన్య ప్రజల వరకు కూడా అందరినీ కూడా ఎవరు ప్రశ్నించినా ఎవరు మాట్లాడినా అక్రమంగా అరెస్టులు నిర్బంధాలు చేసినటువంటి విషయం మనకు కనిపించింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ జగన్మోహన్ రెడ్డి హడావిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు ఈ కలియుగంలో రాజకీయాలు చేయాలంటే అరెస్టులకు భయపడొద్దు, కేసులకు భయపడొద్దు, ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు రైతులు, సామాన్యులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రతి ఒక్కరు కూడా చవి చూసినటువంటి పరిస్థితులు, ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనిపించాయి. ఇక వైసీపీ ఏదైతే స్థానిక సంస్థల ప్రతినిధులతో తాడేపల్లిలో జగన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో మంత్రులను కూడా కలిసేవారు కాదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తత్వం బోధపడ్డది అనుకోబోతున్నారు, కానీ ఇంకా కూడా ఆయనకు తత్వం బోధపడలేదు. సో ఈ విధంగా ఏదో హడావిడి అంటే తన వాయిస్ బయటకు అప్పుడప్పుడు వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా మీటింగులు పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం, మళ్ళీ అధికారులపై పూర్తిగా అక్కడ బెదిరింపులకు కూడా దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏ విధంగా అరాచకాలు సృష్టించారో వైసీపీ నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. గతంలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి కూటమి నేతలు గతంలో ఏదైతే అప్పుడు వీళ్ళందరూ ఇష్టానుసారంగా వ్యవహరించారో అప్పుడు కేసులు పెట్టడానికి పోతే ఎవరు కేసులు కూడా తీసుకున్న పరిస్థితి లేదు. వెళ్ళిన వాళ్ళపైనే రిటర్న్ కేసులు పెట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి కూడా ఏదైతే చర్యలు కావచ్చు, లేదంటే అరెస్టులు, లేదంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే అధికారులను కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అరెస్టులతో భయపెడుతూ అధికారంలోకి రాగానే పూర్తిగా మేమేంటో చూపిస్తాం, అసలు సినిమా ఏంటో చూపిస్తామంటూ కూడా ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. కార్యకర్త జోలికి వస్తే వారందరి పేర్లు కూడా రాసుకోవాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. రెడ్ బుక్ అని చెప్పను కానీ పుస్తకంలో రాసుకోండి అని చెప్తా ఉన్నారు. సో ఏం రాసుకుంటారు? చేసేదంతా మీరే, చేసే ఇబ్బందులు పెట్టేదంతా మీరే, ఇంకా ఎవరి పేర్లు రాస్తారు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను మాత్రం. రైట్, ఇది నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. అంటే పేర్లు రాసి పెట్టుకోండి, సినిమాలు చూపిస్తాను, లేదంటే గుడ్డలు కూడా తీస్తాను, లేదంటే ఇట్లాంటివి తప్పించి వేరే మాటలు మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. గతంలో మొదటిసారి అప్పుడు ఏదైతే ప్రతిపక్షం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మొదట్లో 2014 సమయంలో కూడా ఎన్నికలకు పోయేటప్పుడు అప్పుడు మా బాబాయిని చంపేశారు, సో నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది, నేను తండ్రి లేని పిల్లోన్ని, ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో మా బాబాయ్ 2019లో బాబాయ్, అంతకుముందు నేను తండ్రి లేని పిల్లోన్ని, ఆ తర్వాత ఇప్పుడు సినిమా చూపిస్తా. అంటే ప్రతిసారి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఒకటి అంటే ఇప్పుడు మనం చూస్తే ఈ 5 ఏళ్ళు కూడా ఈ సినిమా చూపిస్తా అంటూనే జగన్మోహన్ రెడ్డి చెప్పుకొని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కేసులకు భయపడొద్దని ఆయన కొత్తగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అరాచకాలు కావచ్చు, ఏ విధంగా కబ్జాలు కావచ్చు, ఏ విధంగా అవినీతి కావచ్చు, ఇవన్నీ చేసిన వాళ్ళందరూ కేసులకు ఎదుర్కొంటున్నారు. అంటే ఆయన దగ్గర రాజకీయాలు చేయాలంటే కేసులకు భయపడొద్దు, ఎందుకంటే నా దగ్గర నేను చెప్పిన పనులు అన్నీ చేస్తే వాళ్ళపైన కేసులు కూడా వస్తాయి, ఎందుకంటే అక్రమాలు కావచ్చు ఇట్లాంటి పనులే మనం చేసేది అని చెప్పకనే చెప్పేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ